అండి రేపటి కోసం మన స్టాక్స్ చూస్తే ఎగ్జాక్ట్‌గా మనం ఏవైతే స్టాక్స్ డిస్కషన్ చేసామో ఆ స్టాక్స్ అన్నీ కూడా ఈరోజు బుల్లిష్ మొమెంటంలోనే ఉన్నాయి. మీరు చూస్తే ఇన్ఫీ 2%, ఎంఫసిస్ 4%, టెక్‌ఎం 2%, టీసీఎస్ 1%, ఐచర్ మోటార్స్ 1.4%, ఎల్టీ అనేది 1% అండ్ నిఫ్టీ కూడా చూస్తే 200 పాయింట్స్ గెయిన్ అయితే అయ్యింది ఈరోజు. ఎగ్జాక్ట్ సపోర్ట్ ఏరియా నుంచి మొమెంటం అయితే స్టార్ట్ అయింది. సో బ్రిటానియాలో ఎందుకు అంటే కరెక్షన్ అనేది స్టాక్‌లో అవసరము. నాన్ స్టాప్‌గా మొమెంటం అనేది ఏ స్టాక్‌లో కూడా రాదు. సో ఎగ్జాక్ట్‌గా ఇది ఒకవేళ 5000 కన్నా బిలో పడిపోతే వెయిట్ చేయాల్సి ఉంటుంది. 5000 టు అబోవ్ కరెక్షన్ వచ్చి మొమెంటం మళ్ళీ స్టార్ట్ అయిందంటే మాత్రం ఇంకా అబోవ్ మొమెంటం చూసే ఛాన్స్ అయితే ఉంది. సో రేపటి కోసం స్టాక్స్ చూస్తే ఫస్ట్ స్టాక్ వచ్చేసేసి సుజలాన్ స్టాక్. ఎగ్జాక్ట్‌గా నేను ఇప్పుడు ఏవైతే స్టాక్స్ డిస్కషన్ చేస్తున్నానో అవి మన బడ్జెట్‌కి కూడా అవసరమయ్యే స్టాక్సే. ఎందుకనేది లాస్ట్‌లో నేను పాయింట్‌ని యాడ్ చేస్తాను. సో సుజలాన్ స్టాక్ చూస్తే ఎగ్జాక్ట్ ఇది కూడా ఒక సపోర్ట్ ఏరియా నుంచి మనం మంత్లీ టైం ఫ్రేమ్‌లో నేను ఈ సపోర్ట్‌ని ఎగ్జాక్ట్‌గా అబ్జర్వేషన్ అయితే చేశాను. సో ఇది ఒక సపోర్ట్ ఏరియా దగ్గర ఉంది. ఇక్కడ నుంచి మొమెంటం అప్వర్డ్ చూస్తే ఎగ్జాక్ట్‌గా 85 రేంజ్ వరకు ఆల్ టైమ్ హై పాయింట్ అనేది ఉంది. సో ఇక్కడ నుంచి మొమెంటం స్టార్ట్ అయింది అంటే మాత్రం మనం ఆ పాయింట్ వరకు రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఈ స్టాక్‌లో ఉంటుంది. సో నెక్స్ట్ స్టాక్ చూస్తే ఆర్బీజీ లైఫ్ స్టాక్ కూడా మనకి 2 మంత్స్ నుంచి కన్సాలిడేషన్ వస్తూ రేంజ్ బ్రేక్అవుట్ అయితే వాల్యూమ్తో మొమెంటం అయితే స్టార్ట్ అయింది. సో ఇక్కడి నుంచి కూడా మనకి ఫస్ట్ 2500 వరకు అక్కడి నుంచి కూడా ఆల్ టైమ్ హై పాయింట్ వరకు రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో ఇది కూడా మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసి పెట్టుకోండి. ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే, రికమెండేషన్ అయితే కాదు. అనాలిసిస్ మీరు కూడా ఓన్గా చేసుకొని ఎంట్రీ తీసుకోవడానికి అయితే ప్రయత్నించండి. సో ఇది మన వాచ్ లిస్ట్లో అయితే యాడ్ చేసి పెట్టుకోవాల్సిన స్టాక్ ఆర్పీజీ లైఫ్. సో ఈరోజు ఒక్కరోజే మనకి 8% గెయిన్ అనేది స్టాక్ మీద వచ్చింది. సో నెక్స్ట్ ఎపిగ్రిల్ స్టాక్ కూడా సేమ్ సిచ్యువేషన్, సపోర్ట్ ఏరియా నుంచి మొమెంటం స్టార్ట్ అయింది. చూస్తే ఒక ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ కూడా వచ్చింది స్టాక్లో. అప్వర్డ్ టు మనం డౌన్వర్డ్ ట్రెండ్ లైన్ గీసి చూస్తే ఎగ్జాక్ట్గా మన ట్రెండ్ లైన్ని క్రాస్ అయితే చేసింది. సో ఇది కూడా మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసి పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ స్టాక్ చూస్తే మనకి లోధా స్టాక్. ఈ లోధా స్టాక్ కూడా మనకి సపోర్ట్ ఏరియా నుంచి మొమెంటం వస్తుంది. ఈ స్టాక్స్ అన్నీ కూడా మనం చూస్తున్నాం 15 days టు అబవ్ ఎప్పుడైతే మార్కెట్ కరెక్షన్ వస్తుందో ఇవన్నీ కూడా ఒక సపోర్ట్ ఏరియా నుంచి మొమెంటం స్టార్ట్ అయిన స్టాక్స్. అండ్ ఇవన్నీ కూడా మొమెంటం స్టార్ట్ అయింది అంటే మాత్రం హైగా మూవ్ అనేది అవుతూ ఉంది. సో లోధా స్టాక్ కూడా సేమ్ సినారియో, మనకి మొమెంటం అనేది స్టార్ట్ అయింది, ఆల్ టైమ్ హై పాయింట్ని హిట్ చేసి అక్కడి నుంచి కరెక్షన్ అనేది వచ్చి మళ్ళీ సపోర్ట్ ఏరియా నుంచి బౌన్స్ బ్యాక్ అవుతూ ఉంది. కాబట్టి ఇక్కడ నుంచి కూడా మనం అప్వర్డ్ మొమెంటం చూసే ఛాన్స్ ఉంది. 1200 అనేది మన ఫస్ట్ టార్గెట్ అయితే అవుతుంది. అక్కడి నుంచి కూడా 1350 అనేది అబోవ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. అది కూడా క్రాస్ అయితే ఆల్ టైమ్ హై పాయింట్ని టచ్ చేస్తుంది. సో ఇవన్నీ కూడా మనకి బడ్జెట్ డేకి కూడా ఇంపార్టెంట్ అయిన స్టాక్సే. ఎందుకనేది కూడా నేను మెన్షన్ చేస్తానని చెప్పాను. ఎందుకనేది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఈ లోధా స్టాక్ అనేది ఒక కన్స్ట్రక్షన్ స్టాక్. ఎగ్జాక్ట్గా ఈ కన్స్ట్రక్షన్ మీద మనకి మన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కన్స్ట్రక్షన్ మీద ఎక్కువగా ఫోకస్ అయితే చేస్తున్నారు. సో ఇది కూడా మొమెంటం వచ్చే ఛాన్స్ అయితే బడ్జెట్ రోజు ఉంటుంది. కాబట్టి మీరు వాచ్ లిస్ట్లో యాడ్ చేసి పెట్టుకొని ఉంటే పర్ఫెక్ట్గా ఎంట్రీ అయితే తీసుకోండి. సుజలాన్ ఎందుకోసమో అంటే ఇది ఒక రెన్యూవబుల్ ఎనర్జీ స్టాక్. ఈ రెన్యూవబుల్ ఎనర్జీ స్టాక్స్ మీద కూడా ఫోకస్ అయితే చేస్తున్నారు కాబట్టి ఇది కూడా మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేయండి. అండ్ ఆర్పీజీఎల్ఐ లైఫ్ అనేది ఒక ఫార్మా హెల్త్ సెక్టర్ స్టాక్ కూడా, కాబట్టి ఇది కూడా మొమెంటం.